నమస్కారం. A1 టీవీ తెలుగు ఫస్ట్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్న చంద్రబాబు, యువత జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు, ఏపీపీఎస్సీ అక్రమాలపై బాధ్యులను వదిలిపెట్టమని హెచ్చరిక, నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యం. రాగం సుజాత యాదవ్ సేవలు చిరస్మరణీయమన్న సబితా ఇంద్రారెడ్డి. సుజాత యాదవ్ మృతి తీరని లోటన్న సబిత, మహిళా సాధికారతకు కృషి, రాగం సుజాత యాదవ్ కుటుంబానికి పరామర్శ. బొత్సను దూషించడం ప్రజాస్వామ్యానికే అవమానమన్న తమ్మినేని. వ్యక్తిగత విమర్శలు సరికావన్న తమ్మినేని సీతారాం, సమాధానం చెప్పలేకే వ్యక్తిగత దూషణలు, బొత్సను అవమానించడంపై చంద్రబాబు స్పందించారన్న తమ్మినేని. ఏపీపీఎస్సీ, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరిన జగన్. నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దన్న జగన్, పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటే బాధ్యులెవరన్న ప్రశ్న. ఏపీపీఎస్సీ, డీఎస్సీపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ధరణి దుర్వినియోగంతోనే భూ సమస్యలొచ్చాయన్న పొంగులేటి. బీఆర్ఎస్ హయాంలోనే భూ సమస్యలు సృష్టించారన్న పొంగులేటి. భూ సమస్యలు లేకుండా రైతులకు భద్రత, రీసర్వేతో భూ రికార్డుల్లో పారదర్శకత. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ మూల్యాంకనంలో తీవ్ర అక్రమాలు జరిగాయని సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పరీక్షల మూల్యాంకనంలో నిబంధనలు ఉల్లంఘించారని, కోర్టులకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి వ్యవస్థలను భ్రష్టు పట్టించారని విమర్శించారు. యువత జీవితాలతో ఆడుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు సిట్ విచారణ నివేదిక ఇచ్చిందని తెలిపారు. బాధ్యులైన అధికారులు, ఇతర వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. భవిష్యత్ తరాలు భయపడే విధంగా తప్పు చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఏపీపీఎస్సీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. నియామక పరీక్షల్లో ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. యువతకు న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. రాజకీయాల్లో, ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేసే సంస్కృతి పోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బలపడాలంటే ఎన్నికల ఖర్చులు తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐ, ఐటీ రంగాల్లో తెలుగు యువత జాతీయ స్థాయిలో ప్రతిభ చూపుతోందని కొనియాడారు. ఇంకొక పక్కన దిశ, ఇక్కడ లెజిస్లేటర్స్ అంతా కూడా పబ్లిక్ పాలసీలు మనం ఆమోదిస్తే దాన్ని ఆమోదించిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఆఫీసర్స్ పైన ఉంటుంది. కేంద్రంలో ఉండే ఆల్ ఇండియా ఆఫీసర్స్ కానీ, రాష్ట్రంలో ఉండే స్టేట్ సర్వీసెస్ కానీ దీనికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే జ్యుడిషియరీ ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ఎప్పటికప్పుడు ఈ విషయాల్ని ప్రజలకు వాస్తవాన్ని తెలియజేసే విధంగా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. అయితే దిశ, రాజకీయ నాయకులకి ఒక విశ్వసనీయత కూడా ఉండాలి, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. కనీసం ఈ దేశం పట్ల కనీస బాధ్యత, ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఇది మనం చేస్తే తప్పనే ఆలోచన ఉండాలి. ఇక్కడ మీరు మాట్లాడిన తర్వాత విషయాలు విన్నప్పుడు ఇది ఒక కేస్ స్టడీ, చరిత్రలోనే ఒక కేస్ స్టడీ. 48 సంవత్సరాల నా అనుభవంతో చెప్తున్నా. చాలా విషయాలు నేను పోరాడాం, 15 రోజులు పోరాడాం, నెలల తరబడి పోరాడాం, ఇక్కడ పోరాడాం, క్షేత్రస్థాయిలో పోరాడాం. ఈ ఇష్యూతో కంపేర్ చేస్తే అది ఎక్కడ కంపారిజన్ కూడా లేదు. నేను కూడా కలలో ఊహించనటువంటి పరిణామం. ఒక వ్యవస్థ ఇంత భ్రష్టు పట్టిపోవడమే కాకుండా ఆ వ్యవస్థలో ఉండే వ్యక్తులు బరిదెగిస్తే కింది వాళ్ళు కూడా ఏం చేస్తారనేది ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ దొరకతామనే భయం కూడా ఉంటుంది. దిశ, ఆ భయం కూడా లేదు. గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయి. గతంలో కూడా జరిగిన సంఘటనల ఫలితం చాలామంది జైలుకు పోయారు, ఆఫీసర్లు జైలుకు పోయారు, ఇండస్ట్రియలిస్టులు జైలుకు పోయారు, పాలిటీషియన్స్ జైలుకు పోయారు.
నా గత చరిత్రలో చూస్తే ఎక్కడ తప్పు చేస్తే ఆ వ్యక్తులు పోయారు. కర్నే తాండా లిఫ్ట్ పప్పులను 2 రోజుల్లో ప్రారంభించకపోతే రైతులతో కలిసి లిఫ్ట్ వద్ద ముట్టడి చేపడతామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎగువ ప్రాంతంలోని 9 గిరిజన తండాలు 6 గ్రామాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 76 కోట్ల 16 లక్షల రూపాయలతో ఈ లిఫ్ట్ ప్రాజెక్టును నిర్మించిందన్నారు. ప్రాజెక్టుకు కేవలం సబ్స్టేషన్ నిర్మాణమే పెండింగ్ లో ఉండేదని, దానికోసం 2 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసి ఉంచామన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సబ్స్టేషన్ నిర్మాణానికి 2 ఏళ్లు పట్టిందని ఆరోపించారు. రైతుల ఒత్తిడితో వెట్రన్ నిర్వహించిన అనంతరం పంపులను నిలిపివేశారని విమర్శించారు. ప్రస్తుతం కృష్ణా వరదల కారణంగా సమృద్ధిగా సాగునీరు అందుబాటులో ఉందని, వెంటనే పంపులు ప్రారంభించి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే వేలాది మంది రైతులతో కలిసి కర్ణెతాండా లిఫ్ట్ ను ముట్టడిస్తామని నిరంజన్ రెడ్డి హెచ్చరించారు. ఆ గణపురం బ్రాంచ్ కెనాల్ కే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అప్రోచ్ కెనాల్ ను పెట్టి ఆ అప్రోచ్ కెనాల్ నుంచి నీళ్లు ఇక్కడ దాకా తీసుకొని వచ్చి ఇక్కడ సజ్జపూలు కట్టి ఇక్కడి నుంచి మళ్ళీ 60 మీటర్ల ఎత్తుకు నీళ్లను లిఫ్ట్ చేస్తాం. రోజుకు 50 క్యూసెక్ల నీళ్లను లిఫ్ట్ చేసేటువంటి విధంగా దీనికి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ తో పాటు పంపింగ్ సిస్టమ్ అంతా కూడా డిజైన్ చేసి ప్రభుత్వం ఆనాడు 2020లో కేసీఆర్ గారు మంజూరు ఇచ్చినారు, పరిపాలన అనుమతి ఇచ్చినారు. దీనికి సంబంధించినటువంటి పనులను టెండర్ పిలిచి టెండర్ ఫైనలైజ్ అయ్యి అగ్రిమెంట్ అయ్యి పనులు ప్రారంభించడానికి 2022 మార్చి అయింది. 2022 మార్చిలో కేసీఆర్ గారు వనపర్తి జిల్లాకు వచ్చినటువంటి సందర్భంగా కలెక్టరేట్ ను ఇనాగరేట్ చేసినటువంటి సందర్భంగా ఈ కర్ణెతాండా లిఫ్ట్ కు సంబంధించినటువంటి పనులకు కూడా భూమి పూజ వారి చేతుల మీదుగానే జరిగింది, కేసీఆర్ చేతుల మీదుగానే జరిగింది. శిలాఫలకం వారే ఆవిష్కరించినారు. ఆ తర్వాత మేము ఉన్నప్పుడు వేగరంగా పనులను చాలా వేగరం పెట్టి వెంబడిబడి పనులను పూర్తి చేయించినాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడే 2023లో ఎన్నికలు వచ్చే వరకే ఈ ప్రధాన పనులు దాదాపు అయిపోయినాయి. మిగిలినటువంటిది ఒక సబ్ స్టేషన్, అది కూడా మంజూరు ఉండే. కేవలం సబ్ స్టేషన్ పని చేయడానికి 2 ఏళ్ల కాలం తీసుకున్నది ఈ సర్కారు వచ్చిన తర్వాత. ఒట్టి సబ్ స్టేషన్ పని పూర్తి చేయడానికి 2 కోట్ల రూపాయలు మనం మంజూరు ఇచ్చి పనులు చేసింది 76 కోట్ల 16 లక్షలు. ఇప్పుడు దాని రివైజ్ ఎస్టిమేట్స్ ప్రాజెక్టు ఇప్పుడు ప్రభుత్వ నిబంధనల మేరకు మళ్ళీ ఒక 15% ఖర్చు పెరుగుతుంది. 76 కోట్ల 16 లక్షలకు అదనంగా మళ్ళీ ఒక 15% అమౌంట్ పెరుగుతుంది. ఎస్కలేషన్స్ ఉంటాయి, అది ప్రభుత్వ లెక్కల ప్రకారంగా ఉంటది. అయితే పోయిన సంవత్సరమే నీళ్లు ఇవ్వాల్సింది, వెంబడిబడి ఆ సబ్ స్టేషన్ తొందర పూర్తి చేసి దబ్బున నీళ్లు ఇస్తే అయిపోవు. కానీ మొత్తం మన ప్రభుత్వ హయాంలో జరిగింది, మన హయాంలో జరిగింది. నీళ్లు ఇవ్వడం మూలంగా మనకు పేరు వస్తుందని చెప్పి ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు ఏ ప్రాజెక్టునైనా ఏ పనినైనా వాళ్ళు పెండింగ్ లో పడతా వచ్చినారు. ఎంబడిపడంగా మొన్న ఎండాకాలం ఏప్రిల్లో ట్రయల్ రన్ పూర్తి చేసినారు. ట్రయల్ రన్ పూర్తి చేసి మోటార్ నడిపించి సక్సెస్ఫుల్ గా స్కీమ్ సక్సెస్ఫుల్ గా ఉంది, ఇక స్టార్ట్ చేయొచ్చు అనుకున్నారు. ఈ లోపల కేఎల్ఐలా నీళ్లు ఆగిపోయినాయి. మనకు తెలుసు, సమ్మర్ వస్తే ఎండాకాలం వస్తే నీళ్లు ఆగిపోతాయి. ఇప్పుడు నీళ్లు కృష్ణా నదిలో వరద బారబట్టి 4 రోజులు అయిపోయింది. 4 రోజుల నుంచి నీళ్లు వస్తుంటే కూడా కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులను 3 పంపులను మాత్రం ఏకకాలంలో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసినట్లే చేస్తారు, 1-2 గంటల వ్యవధిలో 2 బంద్ చేసి ఒక దాంట్లో పెడతారు. ఈ రోజు నీళ్లు లేవు అని అబద్ధాలు ఆడుతుంది కాంగ్రెస్ సర్కారు, రేవంత్ రెడ్డి సర్కారు. ఏ వాన పడకపోయినా ఈ రోజు మళ్ళా జూరాలలో ఒక 10 గేట్లు ఎత్తినారు. ఈ రోజు ఉదయం జూరాలలో మళ్ళా 10 గేట్లు ఎత్తినారు. అంటే సుమారు 45-50 వేల పైచిల్ క్యూసెక్ల నీళ్లు, దగ్గర 70-80 వేల క్యూసెక్ల నీళ్లు శ్రీశైలంలోకి వస్తానే ఉన్నాయి. శ్రీశైలం ఆల్రెడీ నిండుకొనే ఉంది. అవతల దంచి కొట్టి పోతిరెడ్డి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై కోర్టులో కౌంటర్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పేదింటి ఆడబిడ్డల సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేందుకు రేవంత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. కేసీఆర్ ఆనవాలు లేకుండా చేయాలనే రాజకీయ ఉద్దేశంతో పేదల ప్రయోజనాలకు సంబంధించిన పథకాలను నిలిపివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందేదని గుర్తు చేశారు. పెళ్లి సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే కుటుంబాలకు ఈ పథకాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ప్రభుత్వం వెంటనే తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. పథకాల అమలులో ఆలస్యం చేయకుండా లబ్ధిదారులకు రావాల్సిన ఆర్థిక సహాయాన్ని విడుదల చేయాలని కోరారు. పేద మహిళల సంక్షేమానికి రాజకీయాలకు అతీతంగా చూడాలని సూచించారు. పూర్వకంగానే ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ నామరూపాలు లేకుండా చేస్తాని అనేక సందర్భాలుగా మాట్లాడుతున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కూడా నామరూపాలు లేకుండా చేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకున్నది, ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నాడు. అందుకనే కౌంటర్ దాఖలు చేయలేక ఇలా ఈ యొక్క పథకాలను ఎత్తివేసే ప్రక్రియ నడుస్తా ఉన్నది. ఇది నిజంగా చాలా బాధాకరం, దుర్మార్గమైనటువంటి చర్య. నేను ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పెద్దలను అడుగుతా ఉన్నా, అసలు కళ్యాణ లక్ష్మి పథకం ఎందుకు వచ్చిందో ఒక్క కాంగ్రెస్ నాయకుడికి తెలుసా అని అడుగుతా ఉన్నా.
వాటి యొక్క ముఖ్య ఉద్దేశము, వాటి యొక్క చరిత్ర, ఎంత దీనమైనటువంటి పరిస్థితులలో ఉండేటువంటి పరిస్థితుల నుంచి ఈ పథకం పుట్టిందో కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రికి, మంత్రులకు తెలియదన్న విషయం కూడా కాంగ్రెస్ వాళ్ళకు తెలియదు. ఆనాడు కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉండగా, రోషయ్య గారి ప్రభుత్వం ఉండగా తెలంగాణ ఆడబిడ్డలను, మా లంబాడి ఆడబిడ్డలను చదివించడానికి శక్తి లేక, పోషించడానికి శక్తి లేక, పెంచడానికి శక్తి లేక పసిబిడ్డలను అమ్ముకున్నటువంటి దుస్థితి నుంచి, పెళ్లి చేసే బాధ్యతను తీసుకొని బరువు మోయలేకున్నటువంటి దుస్థితులలో ఆడబిడ్డలను అమ్ముకున్నటువంటి దుస్థితి వరంగల్ జిల్లా మొదలైంది. ఈ ఆడబిడ్డలను అమ్ముకున్నటువంటి ఈ ప్రాంతంలో మీ హయాంలో జరిగింది. సిగ్గుండాల కాంగ్రెస్ పార్టీకి. కనీసం 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. ఈ ఆడబిడ్డల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలో అనేటువంటి సోయి కూడా ఆనాటి ముఖ్యమంత్రులకు, ఆ ప్రభుత్వానికి రాకపోవడం సిగ్గుచేటు. సిగ్గుపడాలి మీరు. కానీ కేసీఆర్ గారు ఆడబిడ్డలకు మేనమామలాగా, ఆ కుటుంబానికి పెద్దన్నలాగా అండగా నిలబడి 1,1116 ఆడబిడ్డ పెళ్లి చేయడానికి కోసం, కట్నం కింద ఇయ్యడం కోసం, ఆ కుటుంబాన్ని ఆర్థిక స్తోమతగా నిలబెట్టడానికి కార్యక్రమాన్ని తీసుకున్నాం మేము. ఇది మేనిఫెస్టోలో పెట్టింది కాదు, ఓట్ల కోసం చెప్పింది కాదు, ఓట్లు వేయించుకోవడానికి చెప్పినటువంటి పథకం కాదు. కేవలం ఒక సామాజిక రుగ్మతలను మార్చడానికి, బాల్య వివాహాలను తగ్గించడానికి, పిల్లలందరూ కూడా 18 సంవత్సరాలు నిండేంత వరకు కూడా స్కూళ్లలో చదువుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే, ఒక మంచి ఉద్దేశంతోని దేశంలో ఎక్కడ లేని విధంగా కేవలం ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. 76-80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాలలో, ఈ 80 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క పార్టీ ప్రజాప్రభుత్వంలో మంత్రులందరూ జవాబుదారీగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ప్రజల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలకు పరిష్కారం చూపుతున్నామన్నారు. ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమాల ద్వారా అందుతున్న ఫిర్యాదులను అధికారులు పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ముఖ్యంగా ఎస్సీలు, గిరిజనులు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నామన్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి దరఖాస్తును నిర్లక్ష్యం చేయకుండా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కారం కాకపోతే సంబంధిత కారణాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజలతో నేరుగా మాట్లాడడం ద్వారా ప్రభుత్వంపై నమ్మకం మరింత పెరుగుతుందని మంత్రి అన్నారు. పరిష్కారానికి ఈ రోజు సుమారు వందలాది అప్లికేషన్స్ నేరుగా ఇవ్వడం జరిగింది. చాలా మంది గ్రామీణ ప్రాంతం కానీ, హైదరాబాద్ చుట్టుపక్కలకి వెళ్ళి కానీ, టౌన్లోకి వెళ్ళి వచ్చేవారు. మన గత 2014 నుంచి 23 ఉన్నటువంటి ప్రభుత్వం లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే. అదేవిధంగా పేదవాళ్ళకి సంబంధించిన ఒక సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమం ఇవ్వాలంటే ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఈ రోజు ప్రజాపాలన లోపల మనం కోరుకున్న ప్రభుత్వం లోపల ఒక మంత్రిగా ఒక రేషన్ కార్డు ఇవ్వాలంటే ఆ రేషన్ కార్డు ఇప్పించే అవకాశం ఈరోజు మంత్రిగా ప్రభుత్వంలో మేము పేదవాళ్ళ పక్షాన నిలబడి ఈరోజు రేషన్ కార్డు ఇప్పిస్తున్నాం. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్కి సంబంధించిన వారు ఎవరైతే పేదవాళ్ళు, ఆ జిల్లా కలెక్టర్ల ద్వారా ఆ ప్రాంతంలో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అందరికీ 2 BHK ఇచ్చే విధంగా తక్షణమే 2 BHK ఇల్లు కేటాయించడం కానీ, ప్రజలకు నేరుగా మేము మాట్లాడడం జరుగుతుంది. వారికి సంబంధించిన సమస్యలు మొత్తం కూడా వినడం జరుగుతుంది. మరి ఆ విధంగా మేము మంత్రులు ఇవాళ అందుబాటులో ఉండి ఉదయం 11-15 నిమిషాలకు మొదలైనటువంటి గ్రీవెన్స్ ఇప్పటి వరకు ప్రతి ఒక్క అన్న, ప్రతి ఒక్క చెల్లె, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క తల్లి వచ్చిన ప్రతి కాగితాన్ని తీసుకున్నాం. ఆ కాగితాన్ని చెప్పిన అంశాన్ని మొత్తం వినడం జరిగింది. ప్రజలు ఎంతో నమ్మకంతో మన కాగితం పట్టుకొని ఇస్తున్నారు. ఎంతో దూరంకి వెళ్ళి ఇక్కడ వస్తున్నారు. గంటల కొద్దీ అక్కడ ఉన్నటువంటి హాల్లో నిలబడి మన కాగితం ఇచ్చినప్పుడు ఆ కాగితానికి పరిష్కార మార్గంగా సంబంధించిన మంత్రిగా మేము రాసినప్పటికీ ఆ కాగితానికి సంబంధించినటువంటి అధికారులకు చేరవేసి ఆ ఒక అప్లికెంట్కు ఫోన్ చేసి, అమ్మా మీ పని అయిపోయింది, కాకపోతే పని పలానా దగ్గర ఆగిపోయిందనే విషయాన్ని కూడా మీరు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని చెప్పి మా మిత్రులకు మనవి చేసుకుంటూ, మా మీడియా మిత్రులు మెడికో ప్రియాంక ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో 2 రోజుల ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఘటనకు సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో బాధిత కుటుంబానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ సమాధానం చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రియాంక తండ్రి ఆవేదనను హోంశాఖ మంత్రి, పోలీసు ఉన్నతాధికారులు పట్టించుకున్నారా అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇంత జరిగినా కేసు నమోదు చేయడంలో ఆలస్యం ఎందుకు జరిగిందనే అంశంపై స్పష్టతనివ్వాలని కోరుతున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఘటనకు సంబంధించిన ప్రతి అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
బాధితురాలికి న్యాయం జరిగేలా పోలీసులు వేగంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కేసు నమోదు, దర్యాప్తు, బాధ్యుల గుర్తింపు విషయంలో ఎలాంటి జాప్యం ఉండకూడదంటున్నారు. మహిళలు, యువత భద్రత విషయంలో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఏం కేసులు కడుతున్నట్టు? అసలు మాది లోకల్ కాదు ఇక్కడ. మరి ఇక్కడ ఎవరు కాపాడుతున్నారో వాళ్ళని 3 రోజుల వరకు ఈ కేసు గురించి ఏం సమాచారం ఇవ్వరా? ఎవరికి సమాజాన్ని కూడా తెలియనియరా? ఏం చేయాలనుకున్నారు? ఈ కేసుని అల్లే కప్పిపెట్టాలనుకున్నారా? మరి ఎవరి ప్రోద్బలం లేకపోతే మరి ఇలా ఎందుకు జరుగుతుంది? దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఆ రోజు మేము వచ్చి హైదరాబాద్ నుంచి ఒక 3 రోజుల తర్వాత ఇంకా మీ అమ్మాయి బతకదు అని చెప్పిన తర్వాత మేము 5వ తారీఖు 6వ తారీఖు 7వ తారీఖు వచ్చాం. వస్తే వాళ్ళు చెప్పిన వివరాలను బట్టి చూస్తే చాలా వరకు సీసీ ఫుటేజెస్ కట్ ఇచ్చారు అక్కడక్కడ. మేము ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్ళారు వాళ్ళకి పూర్తి వివరాలు ఇవ్వమంటే అందుకు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల నిర్వహించిన ఏపీపీఎస్సీ, డీఎస్సీ పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. పరీక్షల నిర్వహణలో చోటు చేసుకున్న అంశాలపై సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని జగన్ డిమాండ్ చేశారు. పరీక్షలకు హాజరైన నిరుద్యోగ యువతకు అన్యాయం జరగకుండా నిజాలను బయటపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. నియామక పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ప్రక్రియలపై అనుమానాలుంటే వాటిని నివృత్తి చేయాలని కోరారు. పరీక్షల నిర్వహణలో తప్పులు జరిగితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటం ఆడకూడదన్నారు. నియామక ప్రక్రియపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని కోరారు. Wherein, without even having to write DSC exam, on the ground of sports quota, people are given jobs without even having to qualify, without even having to write an exam. This is the biggest scam of this century. Never in the history of this country, or probably never in the history of this state, a candidate has been given a teacher post without even having to write an exam, a DSC exam. This is first time in the history. And worse off, he writes, he not only recruits 372 people on this ground, the people who are giving the certificates, issuing the certificates, like Softball Association chairman, is none other than Telugu Party MLA. He is the one who ratifies and gives certificates. Another person is Judo Association chairman, who happens to be Nara Lokesh's education minister's very close relative, who is also Visakhapatnam MP, who is Judo Association chairman. These people ratify the certificates and issue the certificates. And what are these certificates? These certificates are participation certificates. Forget about any medals. None of them need to get any medals. All what they need to do is participate. తెలంగాణలో భూ సమస్యలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ దుర్వినియోగమే కారణమని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా నారాయణపురంలో కొనసాగుతున్న భూముల రీసర్వేను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా భూ రికార్డుల నిర్వహణలో గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఇబ్బందులు ఎదురయ్యాయని విమర్శించారు. భూ సమస్యలపై నిర్మాణాత్మకంగా సూచనలు చేయాల్సిన ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి హరీష్ రావుపై కూడా పొంగులేటి విమర్శలు చేశారు. అధికారంలోకి రాకముందు సాధారణ జీవితం గడిపిన నాయకులు 10 ఏళ్ల పాలనలో భారీగా ఆస్తులు ఎలా కూడబెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూ సమస్యలు లేకుండా రైతులకు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. భూ రీసర్వే ద్వారా రికార్డులను సరిచేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. భూ యాజమాన్య హక్కులు, రికార్డుల్లో పారదర్శకత తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. సెంటు భూమి లేకుండా 10 ఎకరాలు 20 ఎకరాలు వాడు బేఫిగర్ గా పాస్బుక్ తీసుకొని వివిధ బ్యాంకుల్లోనూ వివిధ ప్రదేశాల్లోనూ దాన్ని తాకట్టు పెట్టి లోను తీసుకుంటున్నమాట నిజం. ఈ రెండు కాకుండా గత ప్రభుత్వంలో రైతు బంధు, ఈ రైతు బంధు కార్యక్రమం మెయిన్ ఏజెండాగా అత్యధికంగా ఈ పాస్బుక్లు అనేవి
ప్రమోట్ చేయబడ్డాయి. భూమి లేని వాళ్ళకి కూడా పాస్బుక్లు ఇవ్వటం జరిగింది. ఇది యథార్థం. దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని ఏదైతే నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పైలట్ గా ఒక మోడల్లో అక్కడ ఒక 14 రెవెన్యూ గ్రామాలు సర్వే చేస్తే ఆ 14 రెవెన్యూ గ్రామాల్లో సుమారు 3,500 3,600 ఎకరాల భూమి సర్వే నెంబర్ల కంటే ఎక్కువ భూమి పాస్బుక్లు ఇచ్చిన కారణంగా నిజంగా సాగులో ఉన్నవాడికి, నిజంగా సాగు చేసుకునే రైతన్నకి పాస్బుక్లో పేరు లేదు. సాగు చేసుకునే వాడికి 10, 20, 30 ఎకరాలు రైతు బంధు కోసం కొత్త పాస్బుక్లు ఇచ్చారు. దానివల్ల సుమారు 16,300 ఎకరాలు సర్వే చేస్తే తేలింది ఎంత అంటే 3,300, 3,400 బోగస్ పాస్బుక్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆనాడు. అదే పద్ధతిలో ఈనాడు ఈ బేతిపల్లిలో ఏదైతే సర్వే జరుగుతుందో సుమారు గౌరవ కలెక్టర్ గారు, సర్వే చేసే అధికారులు అందరూ ప్రత్యక్షంగా గ్రౌండ్ మీదకి పోయి నేను చూశాను. ఇది ఎవరినో మభ్యపెట్టో రాజకీయం కోసమో నేను మాట్లాడటంలా. భూమి అనేది ఒక ఎమోషనల్ రైతన్నకి బాండ్ ఉన్న వస్తువు. అది ఎమోషనల్ టచ్ ఉన్నది రైతన్నకి భూమి. ఈ భూ విషయంలో రాజకీయాలకు అతి అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ కార్పొరేషన్లో టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కొందరు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొనకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. అధికార పోలీస్ ప్రభావాన్ని ఉపయోగించి భూ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. నగరంలో భూములు కోల్పోయినట్లు చెప్తున్న బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. భూ ఆక్రమణలు, అవినీతికి సంబంధించిన ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పనుల్లో పారదర్శకత పాటించాలని కోరారు. టెండర్ ప్రక్రియలో ప్రతి కాంట్రాక్టర్కు సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. రాజకీయ ప్రభావంతో టెండర్లను నియంత్రించడం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. భూముల వ్యవహారాల్లో చట్టాన్ని ఉల్లంఘిస్తే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఆరోపణలపై అవసరమైన ఆధారాలున్నాయని మాజీ ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ వనరులను రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వస్తే మరో రకంగా చేస్తాం. ఏమిటిది, అనంతపురమా లేకపోతే ఏమనుకున్నావు? ఈ పేజీల పుస్తకం నేను పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు కూడా ఇచ్చాను. అదేవిధంగా టౌన్లో జరిగినవన్నీ కూడా ఇచ్చాను. ఇవన్నీ కూడా మీ ప్రెస్ కూడా చాలా మంది పంపించాను. దీని మీద ఇంతవరకు డబుల్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ కావడం లేదు. నేను కలెక్టర్ గారి దగ్గర పోయా, ఎస్పీ గారు చెప్పారు ఎక్కడి నుంచి ప్రెజర్ వస్తుందో తెలియడం, రిజిస్టర్ హౌస్కి పోతే వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈరోజు ఎప్పుడో కష్టపడి పనిచేసినటువంటి ఆస్తులన్నీ కూడా మీరు మళ్ళా ఎక్కడో డైక్లాట్లో తీసుకొని వచ్చి 100 కోట్ల రూపాయల ఆస్తులు తీసుకుంటే ఈ ప్రజలు బతకాలా లేదా? దేనికి ఈ సంకేతం? గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె కొనసాగిస్తున్నారు. పీజీ సూపర్ స్పెషాలిటీ విద్యార్థులు హౌస్ సర్జన్ల స్టైఫండ్ ను 15% వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. నిరసనలో భాగంగా 100 మందికి పైగా జూనియర్ డాక్టర్లు జీజీహెచ్ ప్రాంగణంలో రక్తదానం చేశారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయస్సును 62 నుంచి 65 ఏళ్లకు పెంచే ప్రతిపాదనపైన వారు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధ్యాపకుల నియామకాలు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనల ప్రకారమే జరగాలని డిమాండ్ చేశారు. వైద్య విద్యకు సంబంధం లేని వ్యక్తులను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించడాన్ని కూడా వ్యతిరేకించారు. వైద్య విద్యార్థులు, జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. 3 ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం చర్చలకు పిలవాలని విజ్ఞప్తి చేశారు. రోగుల సేవలకు ఇబ్బంది కలగకుండా తమ ఆందోళన కొనసాగిస్తున్నామని తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకురావాలని కోరారు. వైద్య రంగంలో నాణ్యతను కాపాడేందుకు నియామకాల్లో నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అసలు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ప్రతి ఎన్ఎంసీ రూలు ప్రతి స్టేట్ ఫాలో అవుతున్నప్పుడు ఎందుకు ఆంధ్రప్రదేశ్ 30% ఇస్తున్నారు? 15% కన్నా తక్కువే పెట్టమన్న ఎన్ఎంసీ నామ్ని ఎందుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని అతీతించి 30% చేస్తున్నారు? దాని గురించి అసలు కనీసం మాట్లాడట్లేదు. అలాగే రిటైర్మెంట్ ఏజ్ గురించి కూడా కనీసం ప్రస్తావన లేదు.
వందే మాతరం గీతాన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో స్వీకరించకపోవడం దేశ విభజనకు దారితీసిన పరిణామాల్లో ఒకటిని విమర్శలు వినిపిస్తున్నాయి. 1937లో వందే మాతరం గీతాన్ని విభజించడం ద్వారా దేశ విభజనకు బీజం పడిందని ఆరోపించారు. అనంతరం ద్విజాతి సిద్ధాంతానికి బలం చేకూరి పాకిస్తాన్ ఏర్పాటుకు దారితీసిందని పేర్కొన్నారు. వందే మాతరం రూపుదిద్దుకుని 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక అంశాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వందే మాతరం గీతాన్ని పూర్తి స్థాయిలో పాడాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ గీతాన్ని అరకొరగా పాడాలని గతంలో తీసుకున్న నిర్ణయం దేశ స్వాతంత్ర పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరవీరులను అవమానించడమేనని విమర్శించారు. బంకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాతరం స్వాతంత్ర ఉద్యమంలో కీలక స్ఫూర్తిగా నిలిచిందని గుర్తు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన లక్షలాది మంది ఈ గీతాన్ని నినదించారని తెలిపారు. గతంలో జరిగిన నిర్ణయాలపై చారిత్రక దృష్టితో చర్చ జరగాలని కోరారు. దేశ చరిత్రను వాస్తవాల ఆధారంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. और वहीं से दो राष्ट्र के सिद्धांत को ताकत मिली थी और अंततोगत्वा देश का विभाजन हुआ और पाकिस्तान का जन्म हुआ था। आज जब वो ऐतिहासिक गलती को वंदे मातरम के गीत के प्रागट्य के 150वें साल में नरेंद्र मोदी सरकार ने सुधार कर बंकिम बाबू की ये अमर कृति को पूरा गीत गाकर राष्ट्रीय एकात्मता को फिर से एक बार सुदृढ़ करने का प्रयास किया है और सभी सरकारी फंक्शंस में इसको पूर्ण रूपेण गाने का जो निर्णय किया है वो निर्णय को कानूनी जामा भी తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్పర్సన్ ప్రముఖ సామాజిక సేవకురాలు రాగం సుజాత యాదవ్ మృతి పట్ల మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నల్లగండ్లలోని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నివాసానికి వెళ్లిన సవితా ఇంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాగం సుజాత యాదవ్ చిత్రపటాన్ని ఆవిష్కరించిన నివాళులర్పించారు. మహిళా సాధికారత కోసం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆమె చేసిన కృషి చిరస్మరణీయమని సబితా ఇంద్రారెడ్డి కొనియాడారు. సమాజ సేవలో ఆమె అందించిన సేవలను ఎవరూ మర్చిపోలేరన్నారు. ఆమె మృతి కుటుంబానికి, సమాజానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. మహిళల అభివృద్ధి, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం రాగం సుజాత యాదవ్ చేసిన సేవలు భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని Sorry to answer. శాసన మండలిలో వైసీపీ పక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా మండిపడ్డారు. 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడిని శాసన మండలి వంటి గౌరవప్రదమైన వేదికపై అసభ్య పదజాలంతో సంబోధించడం అహంకారమని, నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రతిపక్ష నేతగా బొత్స ప్రశ్నిస్తే వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిపై ఉందన్నారు. సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, శాసనసభ సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. బొత్సను దద్దమ్మగా సంబోధించడం ఏ రకమైన సంస్కారమని ప్రశ్నించారు. సభలో తోటి సభ్యులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ప్రజాప్రతినిధిపై ఉందన్నారు.
సీనియర్ బీసీ నాయకుడిని అవమానించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని హెచ్చరించారు. అసలు ఎక్కడున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా లేదా అనిపిస్తుంది. ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉంటూ తోటి సభ్యులను గౌరవించాల్సింది పోయి దద్దమ్మ అనే అమర్యాదగా సంబోధించడం అచ్చెన్నాయుడు అహంకారానికి, సంస్కారానికి నిదర్శనం. పెద్దల సభలో మీరు మాట్లాడిన మాటలు ఇవేనా? మీరా ప్రజాప్రతినిధులు? అసలు ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? అసలు శ్రీకాకుళం జిల్లాలో నీకన్నా పెద్ద దద్దమ్మ ఎవరున్నారు? 2 పర్యాయాలు మంత్రిగా పనిచేసిన నువ్వు శ్రీకాకుళం జిల్లాకి, ఉత్తరాంధ్రకి చేసింది ఏమిటి? నీకన్నా ఉత్తరాంధ్రలో పెద్ద దద్దమ్మ ఎవరు? ఎవ్వరూ లేరు. మంత్రిగా పనిచేసి అక్రమాస్తులు పోగు చేసుకోవటంలో నువ్వు అభివృద్ధి చెందావు తప్పితే జిల్లా అభివృద్ధి చెందలేదు. తెల్లారితే గ్రావెల్ నుండి గ్రానైట్ వరకు, పశువుల దాణా నుండి పశువులు ఇచ్చే మెడిసిన్ వరకు ప్రతి దానిలో అవినీతి చేసి సంపాదించిన బలుపుతో, అహంకారంతో నోటికొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు హర్షించిన అచ్చెన్నాయుడు, మీ అహంకారానికి తప్పకుండా గేట్లు వేసే సమయం వస్తుంది. అధికార మదంతో క్రెడిట్ కోసం అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజా సమస్యలపై శాసనమండలిలో నిలదీస్తున్న ప్రతిపక్ష నేత, రాష్ట్ర బీసీ నేత, సీనియర్ నాయకుడిని, రాజకీయాల్లో దశాబ్దాల అనుభవం ఉన్న వ్యక్తిని పట్టుకుని ఏమాత్రం సంస్కారం లేకుండా సంబోధించడం అచ్చెన్నాయుడు రాజకీయ దిగజారుడుతనానికి, అహంకారానికి నిదర్శనం. ఇలాంటి అధికార మదంతో నోటుకొచ్చిన బూతులు మాట్లాడతారా అని నేను అచ్చెన్నాయుడిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. బలమైన సామాజిక వర్గమైన తూర్పు కాపు నేతగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ నాయకుడిగా పనిచేసిన బొత్స సత్యనారాయణ గారిని అవమానపరిచే విధంగా అచ్చెన్నాయుడు వ్యవహరించారు. ఇది ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేస్తామన్న చంద్రబాబు యువత జీవితాలతో ఆడుకుంటే కఠిన చర్యలు, ఏపీపీఎస్సీ అక్రమాలపై బాధ్యులను వదిలిపెట్టమని హెచ్చరిక, నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యం. రాగం సుజాత యాదవ్ సేవలు చిరస్మరణీయమన్న సబితా ఇంద్రారెడ్డి. సుజాత యాదవ్ మృతి తీరని లోటన్న సబిత, మహిళా సాధికారతకు కృషి, రాగం సుజాత యాదవ్ కుటుంబానికి పరామర్శ. బొత్సను దూషించడం ప్రజాస్వామ్యానికే అవమానమన్న తమ్మినేని. వ్యక్తిగత విమర్శలు సరికావన్న తమ్మినేని సీతారాం, సమాధానం చెప్పలేకే వ్యక్తిగత దూషణలు, బొత్సను అవమానించడంపై చంద్రబాబు స్పందించాలన్న తమ్మినేని. ఏపీపీఎస్సీ, డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ కోరిన జగన్. నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడొద్దన్న జగన్, పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటే బాధ్యులెవరన్న ప్రశ్న. ఏపీపీఎస్సీ, డీఎస్సీపై ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ధరణి దుర్వినియోగంతోనే భూ సమస్యలు వచ్చాయన్న పొంగులేటి. బీఆర్ఎస్ హయాంలోనే భూ సమస్యలు సృష్టించారన్న పొంగులేటి. భూ సమస్యలు లేకుండా రైతులకు భద్రత, రీసర్వేతో భూ రికార్డుల్లో పారదర్శకత. ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.